అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనందరావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ, విజయనగరం. ఈరోజు మంచి మెడిసిన్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అదే రససింధూరం. రసశాస్త్రంలో రససింధూరం అనేది ఒక ప్రముఖమైనటువంటి మెడిసిన్. ఈ రససింధూరంలో ఎలా చేస్తారంటే, రససింధూరము అష్టాదశ సంస్కారాలు చేయబడినటువంటి పాదరసంతో, గంధకం శోధన చేసి పెట్టినటువంటి గంధకంతో ఊపి పక్క విధానంలో, అంటే ఒక గాజు కుప్పిలో పెట్టి దాన్ని ఒక శాస్త్రీయమైన విధానం పద్ధతి ఉంది. ఒక రసశాస్త్రాన్ని చదివినటువంటి ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక ఎండి డాక్టరు వాళ్ళ పరివ్యూలో ఇది ప్రిపరేషన్ చేస్తే మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఇక ఈ రససింధూరము 6 విధాలుగా మన వైద్య సంహితల్లో, రసగ్రంథాల్లో చెప్పబడింది. అది ఏమిటంటే, సమగంధేతు రోగగ్నో ద్విగుణే గంధే రాజయక్ష్మజిత్ జీర్ణే త్రిగుణే గంధే కామినీ దర్పనాశన చతుర్గుణేతు తేజస్వి సర్వశాస్త్రార్థ సిద్ధిద భవేత్ పంచగుణే సిద్ధ షడ్గుణే మృత్యుజిత్ భవేత్. అంటే ఈ రససింధూరం ఏ విధమైన ప్రిపరేషను, ఏ విధమైనటువంటి జబ్బుల మీద ఎలా పనిచేస్తుందని చాలా చక్కగా ఈ యొక్క రసశాస్త్రాన్ని రచించినటువంటి గొప్ప రసవైద్యులు చెప్పారు. అదేమిటంటే, సమగంధేతు అంటే 1:1 రేషియోలో తయారు చేసినటువంటి శోధిత పారద గంధకాలతో చేసినటువంటి రససింధూరం రోగజ్ఞ, అన్ని రోగాల్ని పోగొడుతుంది అని ఒక కాన్సెప్ట్. ద్విగుణే గంధే రాజయక్ష్మజిత్ జీర్ణే అంటే 1:2 రేషియోలో చేసినటువంటి రససింధూరం అనేది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో కూడా పనిచేస్తుందని ఆ రోజుల్లో చెప్పారు. అంత చక్కగా వివరించారు. ఇక త్రిగుణే గంధే రాజయక్ష్మజిత్ అంటే త్రిగుణే గంధే కామినీ దర్పనాశన అంటే 1:3 రేషియోలో తయారు చేసినటువంటి రససింధూరం ఆఫ్రోడైజియాక్గా పనిచేస్తుంది. అంటే సెక్సువల్ డిజైర్స్ని పెంచుతుంది, అట్ ద సేమ్ టైం స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. చతుర్గుణేతు తేజస్వి సర్వశాస్త్రార్థ సిద్ధిద 1:4 రేషియోలో తయారు చేసినటువంటి రససింధూరం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు తేజస్వి, మంచి కాంతివంతంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం సర్వశాస్త్రార్థ సిద్ధిద అంటే ఏదైనా బుక్స్ని చదివినప్పుడు ఏకసంతాగ్రత్వం దానివల్ల చేకూరుతుంది అని చెప్పబడింది. పంచగుణే సిద్ధ ఇక 1:5 రేషియోలో తయారు చేసినటువంటి రససింధూరం సేవిస్తూ ఉంటే సిద్ధుడికి ఏ విధమైనటువంటి పవర్స్ వస్తాయో అటువంటి పవర్స్ వస్తాయి అంటారు. అంటే మెంటల్ పవర్, దట్ మీన్స్ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవ్వడం, నెక్స్ట్ శృతధారి అవ్వడం, చక్కగా చెప్పినది మెమరీలో ఉంచుకోవడం, చక్కటటువంటి తేజస్సు రావడం, జ్ఞాపక శక్తి వృద్ధి చెందడం, మంచి నిద్ర రావడం, తర్వాత బ్రెయిన్ తాలూగా ఫంక్షన్స్ ఎక్కడెక్కడ చిన్న చిన్న క్లాట్స్ ఉన్నాయి డిజాల్వ్ అవ్వడం, ఇటువంటివి జరుగుతుంది. ఇక షడ్గుణే మృత్యుజిత్ భవేత్. వీటన్నిటికీ మించి 1:6 రేషియోలో తయారు చేసినటువంటి రససింధూరం మృత్యుజిత్ అంటే మృత్యువును కూడా జయిస్తుంది అని చెప్పబడింది. మృత్యువును కూడా జయిస్తుంది అని అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి అన్ని రకాల మందులు ప్రయత్నం చేసి సక్సెస్ అయినప్పుడు ఆఖరి ఎఫర్ట్గా దీన్ని ప్రయోగించినప్పుడు చాలా క్రానిక్ డిసీజుల్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అని శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఈ రససింధూరమును క్వాలిఫైడ్ BAMS కానీ MD ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో వాడితేనే రిజల్ట్స్ బాగుంటాయి. అదర్వైజ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. థ్యాంక్ యూ.